మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు, రెక్కల కింద మన దాచాడు. మరొక రోజు ఆయన సందర్భం కూడుకోవడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. స్తోత్రుడు అయిన మహాపరిశుద్ధుడు వారి దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల యేసయ్య, మీకు స్తోత్రుడైన ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడండి, బలపరచండి. వాక్యాన్ని అందరైతే చూస్తున్నారో వారిని కూడా నాయన మీ జ్ఞానంతో వారిని నింపి సహాయం దయచేయమని, కృపతోని పొదలు చేసి మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. నిన్నటి దినాన 30వ అధ్యాయం మనం ధ్యానించాము. 30వ అధ్యాయంలో యాకోబు యొక్క తనకి పిల్లలు కలగడం, వాళ్ళ కుటుంబంలో లేయాకి పిల్లలు కలిగినప్పుడు రాహేలు చూసి వాడు ఓరవలేక రాహేలు తన దాసినిచ్చి పెళ్లి చేయడం, ఆమెకు 2 పిల్లలు కలగడం, మళ్ళా ఆమెకు 2 పిల్లలు కలిగిన తర్వాత లేయా చూడడం, లేయా మరలా తన దాసినిచ్చి పెళ్లి చేయడం, ఆమెకు 2 కలగడం, ఆ తర్వాత మరలా లేయాకే మళ్ళా 3 పిల్లలు కలగడం, ఆ తర్వాత వీళ్ళకి పిల్లలు కలుగుతూ ఉండగా ఆ బాధ తట్టుకోలేక ఉంటూ ఉండగా దేవుడికి ప్రార్థన చేస్తుండగా మొరపెడుతూ ఉండగా ఆ ప్రార్థన అంతా కూడా చూసిన దేవుడు రాహేలు మీద కనికరపడి రాహేలుకి ఒక బిడ్డనివ్వడం, ఆ బిడ్డ యోసేపు అని నామకరణం చేయడం. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కలుగుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో రకరకాల సమస్యలు, రకరకాల గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. ఆ తర్వాత యాకోబుకి నేను ఇన్ని సంవత్సరాలు అవుతున్నాను, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను, కానీ నా పిల్లలకి ఏమీ కూడా నేను సంపాదించలేకపోయానే, నా పిల్లలకి ఏమీ కూడా నేను దాయలేకపోయానే, ఇన్ని రోజులు కూడా ఇక్కడ నేను ఒక దాసుల్లాగానే ఉండిపోయానే, నా పిల్లలకి నేను ఏం కలిగిస్తాను, ఏం చేస్తానని చెప్పేసి తను ఆలోచన చేసి వెళ్ళి తన మామయ్యన లాబాన్ని అడుగుతూ ఉన్నాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నా తండ్రింటికి నేను వెళ్ళిపోతానని చెప్పేసి లాబాన్ని అడిగినప్పుడు లాబాన్ అంటున్నాడు కదా, అలా కాదు, నీవు నా ఇంటికి వచ్చిన దగ్గర నుండి దేవుడు నన్ను నా ఇంటిని దీవించాడు, నన్ను నా ఇంటిని ఆశ్రయించాడు. నువ్వు వచ్చినప్పుడు నా మంత కొద్దిగా ఉంది, కానీ ఈరోజైతే అది ఆశీర్వదింపబడింది. నీకు జీతం ఎంత కావాలో చెబితే అంత నేను ఇస్తానని చెప్పేసి దేవుడు లాబాను యాకోబుతో చెప్పినప్పుడు, సరే నువ్వు నాకు ఏ జీతం ఇవ్వద్దు, నీ దగ్గర పొడలు మచ్చలు కలిగిన ఆ మేకలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వు, అవి నాకు ఇచ్చావనుకో వాటి కలిగే సంతానమే నా జీతం అయింది, అది దేవుడు ఇస్తాడు, నువ్వు నాకేమి ఇవ్వద్దు అని చెప్పేసి ఆ లాబానుతో చెప్పాడు. లాబానుతో చెప్పిన తర్వాత సరే అలాగే నేను జీతం ఇస్తాను అని చెప్పి లాబాను యాకోబు చెప్పాడు. చెప్పిన తర్వాత వారు అలాగా ఒప్పందం చేసుకున్నారు. 3 రోజుల ప్రయాణం అంత దూరంలో ఉంచి తన కుమారులకి మందని అప్పగించాడు. మందని అప్పగించిన తర్వాత 3 రోజులు అప్పుడప్పుడు వస్తున్నాడు. ఆ గొర్రె పిల్లలకి ఎలా సంరక్షించాలో, ఆ పిల్లలు ఎలా అభివృద్ధి చేయాలో అవన్నీ కూడా చిట్కాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. గొర్రెలు ఆ నీళ్లు తాగేటప్పుడు చిల్లంగి సాలలైనవి, ఆ మచ్చలు కలిగినవి ఆయన పెట్టడం, అంతా కూడా యాకోబు ఎంతో జ్ఞానం కలిగినోడు. ఆ జ్ఞానమంతా కూడా చాలా సమయాన్ని వ్యర్థం చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతను తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన దీవించబడుతూ ఉన్నాడు, ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. అలాగే ఆయనకి అంతు లేనంత ఆస్తి దేవుడు దయచేశాడు. గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, దాసదాసి జనము, అంతమందిని దేవుడు దయచేశాడు. దేవుడు దయచేసినప్పుడు నేను అనుకుంటా కదా, పిల్లలు కలిగిన తర్వాత వెళ్ళి తన మామని అడుగుతా ఉన్నాడు. నిజంగా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ముందు ఆలోచించేది ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచిస్తారు. పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలు అన్ని విషయాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. వాళ్ళకి ఆస్తులు ఐశ్వర్యం అంతా సమకూర్చడానికే వాళ్ళు దాదాపుగా ప్రయత్నం చేస్తారు. ఇదంతా లోక జీవితంలో ఎవరి దగ్గర చూసినా, ఎవరి వైపు చూసినా అదే విధానం అనేది కనబడుతుంది. అలాగే నా జీవితంలో కూడా నేను చూసినప్పుడు ఒక చోట జాబ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ జీతం, చాలా సంవత్సరాలు వాళ్ళ దగ్గర జాబ్ చేశాను నేను. చాలా తక్కువ జీతం అయితే నాకు పెళ్ళయింది.
నాకు 2 పిల్లలు కలిగారు. పాపని స్కూల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్కూల్లో జాయిన్ చేద్దాం కదా అని చెప్పేసి నేను జాబ్ చేస్తున్న ఓనర్ గారిని అడిగితే ఓనర్ గారు అన్నారు కదా, ఆ పిల్ల ఫీజు నేనే కడతాను, మీ పాపని తీసుకెళ్ళి మంచి స్కూల్ ఎక్కడ జాయిన్ చేయి అని అన్నాడు. అంటే నేను అనుకున్నా కదా సరే అని చెప్పేసి వెళ్ళి ఒక స్కూల్లో అడిగితే వాళ్ళు కట్టించుకునే ఫీజు వాళ్ళు చెప్పారు. ఇంత ఫీజు అని చెప్పగానే సరే ఆయన కడతా అన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళి నా యజమానుడికి వెళ్ళి చెప్పా, అయ్యా ఎంత ఫీజు అని చెప్పానంటే ఆయన అన్నాడు కదా, అమ్మో అంత ఫీజా, ఎందుకు అంత స్కూల్లో, శుభ్రంగా బిషప్లో జాయిన్ చేయొచ్చు కదా అని చెప్పి ఆయన అన్నప్పుడు నా మనసు చాలా బాధ అనిపించింది, నాకు చాలా కష్టం అనిపించింది. నా పాప ఈరోజు ఎల్కేజీ ఓ 10,000 15,000 ఫీజు కట్టాలి. నా పిల్లలు పెద్దవారు అవుతారు, వాళ్ళకి లక్షల జీతాలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు నేను ఎవరి దగ్గర చేయి చాపను, ఆ రోజు నేను ఎవరిని అడగను అని ఆ రోజు ఆలోచన చేసి, ఇక నేను చేసే ఆ ఉద్యోగం అనేది అది కరెక్ట్ కాదు, నేనుండే ప్లేస్ అనేది రైట్ ప్లేస్ కాదు అంటే దేవుడు నా మనసులో ఆ భారాన్ని ఆ యొక్క ఆలోచనలో పెట్టాడు కాబట్టి నేను ఆ రోజు బయటకు వచ్చేసా. ఆయన దగ్గర చాలా రోజులు, వాళ్ళ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశా, వాళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉండేవాడిని. అందుకని వాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టడం అనేది వాళ్ళకి కూడా కష్టంగా ఉండేది. వాళ్ళని అడిగినప్పుడు దాదాపు 7-8 నెలల్లో వాళ్ళ దగ్గర నేను మానేస్తానంటే ఇప్పుడు కాదు, ఇంకో నెల అని చెప్పేసి పొడిగించుకుంటా వచ్చారు. ఏది ఏమైనా సరే వాళ్ళ దగ్గర మానేయడం జరిగింది. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా మా అమ్మ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు చేసే ప్రార్థన వల్ల నా జీవితంలో మార్పు అనేది జరిగింది. కానీ నా గొప్పతనం కానీ నా యొక్క జ్ఞానం కానీ ఏమీ కాదు. మా అమ్మ ప్రార్థన చేసేది, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి. మా అమ్మ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు నా మనసులో ఆలోచనలు పెట్టి నాకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నన్ను మార్పులోకి తీసుకుని వచ్చాడు. దేవుడు అదే విధంగా అన్ని రకాలుగాను ఆశీర్విస్తూనే వచ్చాడు, అన్ని రకాలుగాను దీవిస్తూనే వచ్చాడు. దేవుడు ఒక మనిషికి తోడై ఉంటేనే ఆ మనిషిలోనికి విజయం అనేది వస్తుంది. కానీ దేవుడు మనిషికి తోడుగా లేకపోతే విజయం అనేది రాదు, ఆశీర్వాదం అనేది రాదు. లాబాను ఎన్నోసార్లు మోసం చేసినప్పటికీ కూడా యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆశ్రయించబడ్డాడు. అయితే 31వ అధ్యాయంలో వచ్చి ఇక్కడ మాట్లాడుతూ లాబాను వల్ల కుమారులు యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వాళ్ళు తట్టుకోలేక, మా నాన్న ఆస్తే కదా, ఆస్తి అంతా మాదే కదా అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు యాకోబు విన్నప్పుడు తన భార్యల్ని పిలిచి, మనం ఇక్కడ వద్దు, మీ నాన్న కానీ మీ అన్నలు కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా నాతో లేరు, ఎంత ముందులాగా వారు మనసు విప్పి మాట్లాడడం లేదు, ఫ్రీగా నాలో ఉండనప్పుడు నాకు అది కష్టంగా ఉంది, నా తండ్రింటికి వెళ్ళిపోదాము అన్నప్పుడు తన భార్యలు బయలుదేరారు. నువ్వు ఎక్కడుంటావంటే అక్కడే ఉంటానని చెప్పేసి, మా తండ్రింట్లో మాకు పాలు ఎక్కడిది, మాకు వాళ్ళతో సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళు అతని భర్తతో బయలుదేరి వెళ్ళిన తర్వాత దారి మధ్యలో కనీసం వాళ్ళ మామగారు అయిన లాబానికి ఒక మాట కూడా చెప్పకుండా రాత్రి బయలుదేరి వచ్చేసారు. బయలుదేరి వచ్చిన తర్వాత దారిలో లాబానుకు తెలిసినప్పుడు దారిలో వెంబడించి యాకోబును కలుసుకున్నప్పుడు లాబాను చెప్తున్నాడు కదా, నువ్వు గనక నన్ను ఒప్పుకుంటే, నువ్వు గనక నాతో నేను వెళ్తాను అని చెప్పినప్పుడు, మా తండ్రి ఇంటికి వెళ్తానని చెప్తే నేను సంభ్రమంతో సితారాతో తంతి వాద్యాలతో నేను పంపించేవాడిని కదా, అంగరంగ వైభవంగానే నేను పంపించేవాడిని కదా అని యాకోబుతో అంటున్నాడు. ఎందుకని అంటున్నాడంటే, ఆ ముందు రాత్రి యాకోబుని కలుసుకునే ఆ రాత్రి దేవుడు లాబానుతో మాట్లాడుతున్నాడు. లాబాను, నువ్వు యాకోబుతో మంచి గాని చెడు గాని ఏమన్నా మాట్లాడావో జాగ్రత్త సుమి అని లాబానుతో మాట్లాడగా, లాబాను ఆ మాటకి భయపడి యాకోబుతో ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు.
వారిద్దరి మధ్యలో కూడా చాలా సంభాషణ జరిగిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఎన్నోసార్లు నా జీతాన్ని నువ్వు మార్చావు, నేను ఎండనక వాననక నేనెంతో శ్రమపడ్డా, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని చెప్పి లాభాను అడిగినప్పుడు నువ్వు ఎక్కడా నీ కుమార్తెను నాతో పంపించవేమో అని భయపడ్డాను, నువ్వు నన్ను ఎక్కడ మోసపుస్తావని భయపడ్డాను అని చెప్పి నీ ఎన్నోసార్లు నన్ను మోసం చేసావు, దాదాపుగా 10 సార్లు నా జీతాన్ని మార్చావు, పొడలు కలిగి నాకు ఇస్తానన్నావు, పొడలు కలిగిన నాకు కావాలని నువ్వు తీసేసుకొని మచ్చలు కలిగినవి ఇచ్చావు, మచ్చలు కలిగినవన్నీ కూడా పిల్లలు పెట్టినప్పుడు మచ్చలు కలిగినవి కాదు అని చెప్పేసి పొడలు కలిగినవి అన్నావు. ఇలాగా ఏదన్నా ఎలుగుబంటి ఎత్తుకుపోతే దాని యొక్క నష్టాన్ని నాకే పెట్టావు, సింహం ఏదైనా ఎత్తుకుపోయిందనుకో ఆ నష్టాన్ని కూడా నా జీతంలోనే కట్టావు, అలాగే ఏదైనా రోగం చనిపోయిందనుకో ఆ నష్టాన్ని కూడా నాకే కట్టావు. ఈ రోజు కూడా నేనేరోజు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు నా తండ్రి దేవుడు నన్ను దీవించాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. దేవుడు కూడా వచ్చి యాకోబుతో అంటున్నాడు కదా, నువ్వు బేతేల్లో ఏ రాయి మీద అయితే నూనె పోసి నువ్వు మొక్కుకున్నావో ఆ బేతేలు దేవుడను అని చెప్పి యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు ఏమో నా తండ్రి దేవుడు అని అంటున్నాడు, కానీ నా దేవుడు అనే మాట ఆయన మాట్లాడలా. నిజమే, యాకోబు అప్పుడు కూడా దేవుని విశ్వాసం ఉంచలేదు, దేవుడి దగ్గర దీవెనలు అయితే పొందుకుంటున్నాడు, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర మారు మనసు అనుభవం కలిగి దేవునికి సమర్పించుకునే హృదయం అనేది ఆయనకి లేదు. లేక నా తండ్రి దేవుడు అని అంటున్నాడు. నిజమే, దేవుడు ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, రక్షణ బాప్తిస్తాన్ని పొందుకుంటామో అప్పుడు మాత్రమే మనకి దేవుడు అవుతాడు ఆయన. అప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా చెప్పగలుగుతాం యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని. అప్పటి వరకు కూడా చెప్పలేం. మా అమ్మగారు వెళ్తున్నారండి దేవుని సంధికి, అందుకే నేను కూడా వెళ్తున్నా, మా అమ్మ నాన్నకి ఇష్టం, లేదా మా అన్నయ్యకి ఇష్టం, లేదా నా భార్యకి ఇష్టం, ఈ సాకులే చెప్తాం తప్ప ఆయన సొంత దేవుడండి, నా సొంత రక్షకుడండి, ఆయన నన్ను రక్షించాడండి, నా పాపం నుండి నన్ను విడిపించాడండి, లోకంలో నేను ఎలాగో బ్రతికేవాడిని, అటువంటి నన్ను రక్షించి జిగటగల దొంగ ఊబులోండి నాశనమైన గుంటలోండి నన్ను తీసి క్రీస్తు బండ మీద నన్ను నిలబెట్టాడండి అనే మాట మనం చెప్పలేం. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అదో మర్మం. ఒక్కసారి నీటిలో మునిగి లేచిన తర్వాత మన మనోనేత్రాలు అవి తెరవబడతాయి, మన హృదయం అనేది తెరవబడుతుంది. అప్పుడు మాత్రమే ప్రభువుని కన్నులారా మనం చూడగలుగుతాం. ఈ మర్మం ఎంత గొప్పదో ఇది మనుషులకు అర్థం కాదు, మరి ఎన్ని రకాలుగా చెబితే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ఎప్పుడైతే మారు మనసు బాప్తిసం మనం పొందుతామో అప్పుడు దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది. పావురం వలె యేసు ప్రభువారి మీద ఎలాగైతే దిగిందో అటువంటి అభిషేకమే మన మీద కూడా దిగి వచ్చినప్పుడు మనం ప్రభువును సొంత రక్షకుడిగా మనం ఎన్నుకుంటాం. అప్పుడు మనం ధైర్యంగా సాక్ష్యాన్ని చెప్తాం. యాకోబు అంటున్నాడు అక్కడ, నా తండ్రి దేవుడు నిన్ను గద్దించకపోతే నువ్వు నన్ను చీల్చేసేవాడివి, నన్ను చంపేసేవాడివి అని లాభాను అంటున్నాడు కదా, ఎందుకు నేను చంపుతాను? నీ కుమారులు నా కుమారులు కాదా? నీ కుమార్తెలు నా కుమార్తెలు కాదా? నీ మంద నా మంద కాదా? నీ కలిగినదంతా నాది కాదా? నేను అవన్నీ ఎందుకు నాశనం చేస్తాను అని లాభాను మాట్లాడుతున్నాడు. నిజానికి ఆ రాత్రి బయలుదేరి వచ్చిందే ఈయన మీద ఎంతో కోపంతో బయలుదేరి వచ్చాడు. ఈయన ఏ విధంగానే సంహరించాలనే బయలుదేరి వచ్చాడు. ఆ విషయం హృదయ అంతరంగా ఎరిగిన వాడు దేవుడు. ఆయన ఎరిగిన ఆ దేవుడు లాభాల దగ్గరికి వచ్చి గద్దిస్తున్నాడు. జాగ్రత్త సుమి, నువ్వు యాకోబు దగ్గర మంచి గాని చెడు గాని ఏమన్నా మాట్లాడావా ఊరుకోను, జాగ్రత్త. ఆ ఒక్క మాటకి భయపడి ఈరోజు సమాధానం అక్కడ దొరికింది. లేదంటే వారి మధ్య యుద్ధమే జరిగేది, వారి మధ్యలో పెద్ద పోరాటమే జరిగేది. మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు, ఆయన సమాధానాన్ని కలిగించేవాడు.
ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఆ నిబంధన చేసుకొని ఒక రాళ్ళ కుప్పను అక్కడ వేసి రాయిని తీసుకొచ్చి అక్కడ వారిద్దరు కూడా నూనె పోసి, ఇది మన ఇద్దరికి మధ్య సాక్షిగా ఉంటుంది, ఈ రాళ్ళ కుప్ప మన ఇద్దరి మధ్యలో సాక్షిగా ఉంటుంది. వీళ్ళు ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలు కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళ రాళ్ళనే సాక్షులుగా పెట్టారు. నదిలోని రాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ సాక్షిగా అక్కడ ఆ రాళ్ళను పెట్టారు యోర్దాను నదిని దాటినప్పుడు. అలాగే యెహోషువ దగ్గర, యెహోషువ గ్రంథం లాస్ట్ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ప్రదేశం వాళ్ళు ఈ ప్రదేశం వాళ్ళు కూడా వేరే పోయినప్పుడు వీళ్ళు అక్కడ ఒక దేవుని మందిరాన్ని కట్టేసుకున్నారేమో అని ఆలోచన చేసినప్పుడు, మా ప్రజలతో కలిసి ఉండరేమో, వీళ్ళు సెపరేట్ అయిపోయారేమో అన్నప్పుడు కూడా వాళ్ళు ఒక రాళ్ళ కుప్పని వాళ్ళ మధ్య సాక్షిగా పెట్టుకున్నారు. ఈ రాళ్ళంట దేవుని దగ్గర సాక్ష్యం నిలుపుతాయి అంట. హబక్కు గ్రంథంలో మాట ఉంది, నీ గోడలోని రాళ్ళు దేవునికి మొరపెడతాయి అంట. గోడలోని రాళ్ళు దేవునికి మొరపెడతాయి అంట. అక్కడ అంటూ ఉన్నాడు. హబక్కు గ్రంథం చదివినప్పుడు జనులందరూ కూడా దుష్టుడైన వాడు వల వేసి వలలో చిక్కించుకొని, ఆ వలకు వాడు ధూపం వేస్తూ ఉండగా, వలకి వాడు బలి అర్పిస్తూ ఉండగా, అనేక మంది సంహరిస్తూ ఉండగా, హబక్కు ప్రవక్త ఎంతో హృదయ భారంతో నిలబడి చూస్తూ అక్కడ అడుగుతా ఉన్నాడు, దేవుడు నాకేం చెప్తాడా అని చెప్పేసి కావలి కోట దగ్గర నిలబడి అక్కడ నిలబడతా ఉంటే, పరిగెత్తేవాడు చదవ బీరోగునట్లుగా నేను చెప్పేది రాసుకోమని చెప్పి దేవుడు చెప్తుండగా అక్కడ చాలా మాటలు రాయించాడు దేవుడు. ఆ రాసిన ఆ మాటల్లో అంటున్నాడు కదా, నీ గదుల్లో ఉండే గోడల్లోని రాళ్ళు మొరపెడతాయి, దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయి. ఏమనంటే మన గదిలో మాట్లాడుకునే మాటలు కూడా, మన పడకల మీద ఉన్నప్పుడు లేచినప్పుడు మాట్లాడుకునే ఆలోచన కూడా ఆ రాళ్ళు వింటాయి. జాగ్రత్త, నేనెవరు చూడలేదని అనుకుంటావేమో, నేనెవరు కనిపెట్టలేదు అనుకుంటావేమో. నీ గదిలోని గోడలు దేవునికి సాక్ష్యం చెప్తాయి, నీ గదిలోని గోడలో ఉన్న రాళ్ళు దేవునికి మొరపెడతాయి. ఇలాంటి వాడిగా నన్ను కాపుదలగా పెట్టావు, ఇలాంటి వాడిగా నాకు అండగా నన్ను పెట్టావు అని చెప్పేసి దేవుడు నీ గురించి మొరపెడతాయేమో, జాగ్రత్త. వాళ్ళు రాళ్ళ కుప్పని వాళ్ళు అక్కడ సాక్షిగా పెట్టుకున్నారు. నీకు నాకు మధ్య ఈ రాళ్ళే సాక్షి, నేను నీ దగ్గరికి రాకుండా నువ్వు నా దగ్గరికి రాకుండా అని చెప్పి అక్కడ మాట అంటున్నాడు కదా లాబాను, నువ్వు నా కుమార్తెలు కాక వేరొకరి వివాహం చేసుకోకూడదు అని చెప్పి వారి మధ్య ఒక నిబంధన చేసుకొని, నా కుమార్తె ఏ కష్టం రాకుండా ఏ బాధ రాకుండా అప్పగింతలు చేసుకొని ఇక అక్కడి నుండి బయలుదేరి వచ్చారు. ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు మన మధ్యలో జరుగుతున్న ప్రతి సంభాషణ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు వారి మధ్యలోకి వచ్చి నిలబడి చెప్తానే ఉన్నాడు వాళ్ళతో. అక్కడ లాబానుతో చెప్పాడు, ఇక్కడ యాకోబుతో దర్శనంలో చెప్పాడు, నీ గొర్రెలు ఈనేటప్పుడు, గొర్రెలు దాటేటప్పుడు వాటికి ఏ విధమైన పిల్లలు కలుగుతాయో, నువ్వు ఏవి కోరుకోవాలో, అందుకే లాబాను దగ్గర యాకోబు కోరుకున్నాడు, మచ్చలు కలిగిని, పొడలు కలిగిని, అవి నాకు జీతముగా ఇవ్వమని. దేవుడు మన జీవితంలో ఆయన చేసే మేలు ఇన్ని అన్నీ కావు, ఆయన చూపే కృప ఇంత అంత కాదు. ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నామే తప్ప మన తెలివిని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు. మనం ఎంత దేవునికి నమ్మకంగా ఉంటే మనం అంత దీవించబడతాం. దేవుని సంధిలో ఎంత నమ్మకంగా ఉంటే మనం అంత ఆశీర్వదింపబడతాం. దేవుడు మనం చూస్తున్నాడు, మనం నమ్మకంగా ఉందాం. దేవుడు మనల్ని దీవించడానికైనా సమర్థుడై ఉన్నాడు. దేవుడు మనకు తోడే ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. యాకోబు మోసగాడైనప్పటికీ కూడా, యాకోబు నా తండ్రి దేవుడు అని ఆయన అంటున్నప్పటికీ కూడా యాకోబుకి దేవుడు తోడుగానే ఉన్నాడు. మారు మనసు పొందని బిడ్డలారా,
దయతో మారు మనసు పొందండి. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవుడు కృప మీకు తోడుగా ఉంటుంది. సదాకాలం ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా సదాకాలము కూడా యుగయుగములు కూడా ఆయన మీకు తండ్రిగానే ఉంటాడు. ఆయన మీకు దేవుడిగానే ఉంటాడు. ఆయన కృప మీకు తోడే ఉండును గాక. దేవుడి మాటలో దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ మీకు వందనాలు. గొప్పవాడ జీవము గల యేసయ్య మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. మీ కృప మీ దయ మా మీద ఉంచండి అయ్యా. యాకోబును చూసిన దేవుడు నాయన, మమ్మల్ని కూడా చూడండి ప్రభువా. యాకోబు జీవితంలో ప్రభువా అయ్యా తండ్రి మీకు స్తోత్రం నాయన. వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభువా ఆయన ద్వారా నెరవేరుస్తున్న దేవా మీకే వందనాలు. తన కుటుంబాన్ని దీవించో, కుటుంబాన్ని ఆశించో కృప చూపో తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి అయ్యా. మీకు స్తోత్రం నా దేవా, నా తండ్రి, నా ప్రభువా. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. నా కుటుంబాన్ని దీవించండి. పాస్టర్ గారి సంఘంలో ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. దేవదేవుడా మీకే వందనాలు. మహోన్నత మహాగణుడా మీకు స్తోత్రాలు చేస్తాం. మీరు మహిమ పొందండి ప్రభువా. వాక్యాన్ని అందరైతే వింటున్నారో వారందరూ కూడా దీవించండి. వారి ప్రార్థన మీరు ఆలకించండి. సహాయం దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.